వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో విజయసాయిరెడ్డి విచారణ జరిగింది. కాకినాడ పోర్టు యాజమాని కేవీ రావు నుంచి బలవంతంగా వాటాలు రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విజయసాయిని సిఐడి ప్రశ్నించింది. విచారణ అనంతరం విజయసాయిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఎప్పుడైతే కోటరీని పక్కన పెడతారో అప్పుడే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నాయకుడనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని, చెప్పుడు మాటలు వింటే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ కూడా నష్టపోతుందని అన్నారు. తిరిగి వైసీపీలో చేరనని తేల్చి చెప్పేశారు ఆయన. తనకు జగన్కు మధ్య అభిప్రాయ భేదాలను సృష్టించడంలో వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు విజయం సాధించారని సెటైర్లు వేశారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగల. కాకినాడ పోర్టు యజమాని కేవీ రావు నుంచి బలవంతంగా వాటాలు రాయించుకున్నారన్న విషయంపై విజయసాయి స్పందించారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డేనని ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ పై కూడా సంచలన కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. దీంతో వైసీపీ నాయకుల్లో మరోసారి టెన్షన్ మొదలైంది. ఈ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని స్పష్టం చేశారు. ఈ స్కామ్ గురించి భవిష్యత్తులో మరిన్ని వివరాలు తెలుపుతానని బాహుబలి రేంజ్లో ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. ఇక విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ స్పందిస్తూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయసాయిరెడ్డి మాట్లాడారని ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు విజయవంతమైంది కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి విజయసాయితో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఉంటారని కాకాని అభిప్రాయపడ్డారు. అసలు జగన్ దగ్గర విజయసాయి కోటరీయే పెద్దదని, ఆయన జగన్ దగ్గర ఉంటే ఎవరూ వెళ్లేవాళ్లు కాదని కాకాని చెప్పారు. సాయనని మించినటువంటి క్వార్టర్లో ఉండేటువంటి వ్యక్తి ఊరు అనుకోవాలి. మనం గంటలు గంటలు తలుపులు వేసుకుని మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా జగన్ సార్ని కలవడానికి వెళ్తే ఎవరున్నారు లోపల అంటే సాయిరెడ్డి గారు ఉన్నారంటే అసలు మేము వెళ్ళేవాళ్ళం కూడా కాదు, మాట్లాడేవాళ్ళం కూడా కాదు. ఆయన వెళ్ళి మాట్లాడేవాడు. ఆయన వచ్చినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో గంటలు గంటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రోజు క్వార్టర్ గురించి, క్వార్టర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు పంపించలేదు, ఎవరు రానివ్వడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది. నువ్వేం చెప్పావు? వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు. ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడివి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టు